Star Telugu TV. More place, free jobs, your choice. Hyderabad, Telangana, Andhra Pradesh. హాయ్, మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను. ఈ జాబ్ వచ్చేసి హిండ్వేర్ కంపెనీ జాబ్ అనమాట ఇది. సో హిండ్వేర్ అంటే మనకు తెలుసు కదా. హిండ్వేర్ అంటే బాత్రూమ్ ఐటమ్స్, అంటే బాత్రూమ్ కుండీలు కానీ, వాష్ బేసిన్ కానీ, నల్లలు, బాత్ టబ్స్, సో ఇంకా శానిటైజర్ ఐటమ్స్ అనమాట. మొత్తం బాత్రూమ్ ఐటమ్స్ అనమాట, టైల్స్ కానీ అన్ని సంబంధించింది. సో హిండ్వేర్ కంపెనీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన బ్రాండే, తెలివైన బ్రాండ్ కాదు. సో దాంట్లో వేకెన్సీ వచ్చేసాయి, మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏందని తెలుసుకుందాం మనం. ఓకే, సో డియర్ అసోసియేట్, వీఆర్ హైరింగ్ బ్రాండ్ కన్సల్టెంట్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీ ఉంది. డిజిగ్నేషన్ వచ్చేసి బ్రాండ్ కన్సల్టెంట్ అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి డిజిగ్నేషన్ హెచ్బిసి, బ్రాండ్ కన్సల్టెంట్, హెచ్బిసి అంటారు వీళ్ళను. సో ఇది ఇండివేర్ కంపెనీకి సంబంధించిన దాని గురించి మాట్లాడుతున్నాం. జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏముందో చూద్దాం ఇప్పుడు మనం. జాబ్ రెస్పాన్సిబిలిటీస్, సో వర్కింగ్, ఒక జాబ్ డిస్క్రిప్షన్ నుంచి వర్కింగ్ యూనివర్సిటీ ఫస్ట్ సేల్స్ ఆర్ వర్క్ విత్ బిల్డర్స్, డెవలపర్స్ అండ్ కన్సల్టెన్సీ ప్రొఫెషనల్ లీడ్ మోస్ట్ వర్కింగ్ ఆన్ ది స్టోర్ అండ్ క్లోజింగ్ డీల్ విత్ వాల్కిన్ కస్టమర్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఓకే, సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ లో ఏమి ఇచ్చారంటే 50% స్టోర్ ఉంటుంది, 50% ఫీల్డ్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫీల్డ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మీరు ఇంటికి వెళ్ళి బయలుదేరాకనే మీరు మీ నియర్ బై లొకేషన్లో కన్స్ట్రక్షన్, ఇక్కడ ఇచ్చారు చూసినావు, కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కానీ, బిల్డర్స్ కానీ, బిల్డర్ డెవలప్మెంట్స్ కానీ, కన్స్ట్రక్షన్స్ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, లేదా ఇండిపెండెంట్ హౌస్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, నేను ఇండివేర్ కంపెనీ నుంచి వచ్చాను, సో మా స్టోర్ నియర్ బై లొకేషన్లోనే ఉన్నది, మీకేమైనా బాత్రూమ్ ఐటమ్స్ మీకేమైనా కావాలనుకుంటే మాకు ఆఫర్ ఉంది, మీకు మంచి డిస్కౌంట్లో కూడా లభిస్తుంది, ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి, లేదా మీరే చెప్పండి ఏమేం కావాలో చెప్తే నేను అవన్నీ ఐటమ్స్ నేను మీకు డెలివరీ కూడా చేపిస్తాను నేను అని మాట్లాడి వాళ్ళ నుంచి బిజినెస్ తీసుకురావాలన్నమాట. ఇది ఫస్ట్ హాఫ్ 50%. అదే సెకండ్ 50% మాట్లాడుకొని నువ్వు మళ్ళా స్టోర్కి వెళ్తావు కదా, స్టోర్కి వెళ్ళినప్పుడు కస్టమర్ స్టోర్కి వస్తారు. కస్టమర్ స్టోర్కి వచ్చినప్పుడు మన బ్రాండ్ గురించి వాళ్ళకు చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఇది ఇంత ప్రైస్ ఉంటుంది, ఇంత ప్రైస్ ఉంటుంది, సో ఈ బాత్రూమ్ ఐటమ్స్ మొత్తం ఇంత ప్రైస్ ఉంటుంది, ఇంత డిస్కౌంట్ వస్తుంది, సో ఇది ఏ మెటీరియల్తో తయారు చేస్తారు, సో ఇది ఎంతవరకు వారంటీ ఉంటుంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకటి 50% స్టోర్, 50% ఫీల్డ్ అనమాట. సో ఇది ఓకే. సో నెక్స్ట్ శాలరీ వచ్చేసి 21 టేక్ హోమ్ ఉంటుంది, 100% 21 టేక్ హోమ్ ఉంటుంది. మా అంటే 22 లాస్ట్ అనమాట, 22 లాస్ట్ టేక్ హోమ్ శాలరీ ఉంటుంది. పిఎఫ్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, డిఏ ఇన్సెంటివ్ ఉంటుంది. సో ఇన్సెంటివ్ 3000 ఫిక్స్ ఉంటుంది, ఎందుకంటే మీరు 50% ఫీల్డ్ కాబట్టి 3000 100% ఉంటుంది అనమాట. సో ఇది. సో ఎక్స్పీరియన్స్, ఎనీ సేల్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాన్ అప్లై. సో ఎక్స్పీరియన్స్ మాత్రం ఎవరిని పడితే వాళ్ళను తీసుకోరు. ఎక్స్పీరియన్స్ హార్డ్వేర్ సైడ్ ఉండాలి. హార్డ్వేర్ సైడ్ అంటే ఎక్కడ హార్డ్వేర్ సైడ్లు సిమెంట్ కానీ, సిమెంట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కానీ, ఏషియన్ పెయింట్ ఎగ్జిక్యూటివ్ కానీ, బజర్ పెయింట్ ఎగ్జిక్యూటివ్ కానీ, లేదా ఇంకా హార్డ్వేర్ సంబంధించిన స్టీల్ ఎగ్జిక్యూటివ్ కానీ, స్టీల్ ఉంటుంది కదా, స్టీల్ పైపులు కానీ, సుధాకర్ పైపులు కానీ, సో హార్డ్వేర్కు సంబంధించిన ఎనీ ఎక్స్పీరియన్స్. సో నాట్ ఇన్ ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ వాళ్ళని అస్సలు తీసుకోరు. ఓకే, ఓన్లీ హార్డ్వేర్కి సంబంధించిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. సో హార్డ్వేర్ అంటే ఐటమ్ చెప్పాను కదా, సిమెంటులు, సో పైపులు, లేదా ఇంకా మార్కెటింగ్ చేసే వాళ్ళనమాట. సో ఏషియన్ పెయింట్ కానీ, బజర్ పెయింట్ కానీ, ఇంకా సో టైల్స్, మార్బల్స్, ఇంకా హుడ్, మన డోర్ లాక్స్, సో ఇలాంటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళను తీసుకుంటారు అనమాట. అంటే మొత్తం టోటల్ హార్డ్వేర్కి సంబంధించి, అంటే ఒక ఇంటికి సంబంధించిన సామాన్ ఉంటాయి కదా,
ఇక్కడ డోర్ బయట డోర్ కాడ నుంచి మన ఇంట్లో ఉండే సామాన్ మొత్తం అలాంటివి ఏదో ఒక పాటు మార్కెటింగ్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అనమాట. ఓకే, లొకేషన్ వచ్చేసి తెలంగాణ, ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ హైదరాబాద్లో తెలంగాణ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. సో మియాపూర్ ఇది అంటే ఈ లొకేషన్స్ కావు, ఇవి పర్టికులర్ లొకేషన్స్ ఇచ్చారనమాట. నాకు వాళ్ళు ఇవి ఎమర్జెన్సీ అని ఇచ్చారు, బట్ పర్టికులర్ లొకేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్లో ఉన్నాయి. సో ఏపీ లొకేషన్స్ ఆల్ ఓవర్లో ఉన్నాయి. సో ఇదనమాట. ఏపీ లొకేషన్ వచ్చేసి మీర్పేట ఆంధ్రప్రదేశ్, వైజాగ్, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, అక్రాస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కానీ అప్లై లింక్, ఎందుకంటే ఈ జాబ్ ఇండివిజువల్ జాబ్ చాలా మంది చేయాలని చెప్పి చాలా మందికి ఉంటుంది, బట్ అందరికీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడలేకపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు లింక్ నాకు ఇచ్చారు, ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కాల్ చేసి ఆ లింక్లో అప్లై చేసుకోండి. వాళ్ళే మీకు కాల్ చేసి ఈ జాబ్ గురించి ఏందనేది మాట్లాడి మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, కంపల్సరీ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, కంపల్సరీ ఓపెన్ చేయండి, చూడండి, మాట్లాడండి. వాళ్ళు ఓపెన్ చేస్తారు, మాట్లాడతారు. కానీ మీరు మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? మీకు నా వీడియో షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆ లింక్ అన్న కొంచెం షేర్ చేయండి, వాళ్ళు అప్లై చేసుకున్నాను. నేను లింక్లో కూడా ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఫుల్ డీటెయిల్స్ పెడతాను నేను. ఓకే, అది కూడా చదువుకొని జస్ట్ లింక్ కాపీ పేస్ట్ చేయండి వేరే గ్రూప్లలో, కనీసం వాళ్ళకన్నా అప్రోచ్ అవుతుంది కదా. సో ప్లీజ్. సో ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది ఇంపార్టెంట్ విషయం, నేను అన్ని జాబ్స్ బిగ్ వీడియోలు చేయట్లేదు. సో కొన్ని మాత్రమే చేస్తున్నాను, ప్రతి ఒక్కటి నేను షార్ట్లో పెడుతున్నాను. షార్ట్స్ మీరు ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మంచి జాబ్స్ ఇంకా మీ ముందుకు తీసుకుంటూనే వస్తాను. ఓకే, బాయ్.